జగనన్నని గెలిపించడానికి మేము సిద్ధం అంటూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నమస్కారాలు. అవంతి గారి మీద ఉన్న అభిమానం మీ మొహాల్లో మీ చిరునవ్వుల్లో నాకు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే ఏ ఒక్కరూ కూడా అసలు ఆ మొహం మీద చిరునవ్వు లేకుండా లేరు. అంటే ఇతర పార్టీ మీటింగులు చూస్తే అరుచుకోవడాలు కరిచేస్తారేమో అన్నట్టుగా జరుగుతుంటే మన పార్టీ మీటింగ్లు కానీ మన పార్టీ క్యాంపెయినింగ్ కానీ చూస్తే ప్రేమ ఆప్యాయత జనాదరణతో నిండుతూ జరుగుతున్నాయి. ఈ ఒక్కటి చాలు జగనన్న ప్రభుత్వం ఏంటి అనేది మనకు తెలియడానికి. ఇక వైఎస్ఆర్ కాలనీలో నించుని నేను వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను. ఏమంటారు? అంతే కదా? జై వైఎస్ఆర్, జై జగన్, జై అవంతి. అవంతి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. ఆయన గురించి నిజంగా చెప్పినట్టు మీకే ఎక్కువ తెలుసు నాకంటే కూడా. ప్రతిసారి కూడా జనాలకు ఏం సమస్యలు ఉన్నాయి, రోడ్లు బాగున్నాయా, పార్క్ అభివృద్ధి చేసామా, హాస్పిటల్ కట్టామా, ముస్లిం షాదీఖానా చేసామా, జూట్ మిల్లులో 14 ఏళ్ల నుంచి పెండింగ్ ఉండిపోయిన బకాయిల్ని కూడా 14 ఏళ్లగా ఎవరూ చేయలేని ఆ పని ఉంటుందో మీకు ఎక్కువ తెలుస్తుంది. అవునా కాదా? మరి ఈసారి మీ ఓటు ఎవరికి? ఈసారి మీ ఓటు ఎవరికి? మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ సంక్షేమం ఇలాగే కొనసాగాలి అంటే, మన జగనన్న ప్రభుత్వం రావాలి అంటే 2 ఓట్లు 13వ తారీఖున వేయాల్సింది ఫ్యాన్ కి. ఒకటి భీమిలి నియోజకవర్గం నుంచి మన అవంతి శ్రీనివాసరావు గారికి, అలాగే ఎంపీగా నిలబడిన మన బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి మరొకసారి గుర్తు చేస్తున్నారు. ఎవరికి మన ఓటు? అందరూ చెప్పాలి ఇలా. ఫ్యాన్. ఈ ఫ్యాన్ ప్రపంచడానికి మరొకసారి ఆంధ్ర రాష్ట్రం దద్దరిల్లాలి. అవునా కదా? జై జగన్, జై అవంతి. మరి ముందుగా మహిళలు చాలా పెద్ద ఎత్తున వచ్చి మరి అందరూ కూడా ఆశీర్వదించి వెళ్ళారు. అంటే మరి మీరు వంటలు చేస్తున్న టైం కాబట్టి మరి ఏదేమైనా సెంటర్ వస్తుంది. అలాగే మొన్న ఇన్ఫోసిస్ పెట్టారు. ఇంకా రాబోయే రోజుల్లో ఐటీ పథకాలు ఇప్పుడు మనం చదువుకోవాలంటే ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారిని వారే అమ్మా మీరు ఎందుకు వచ్చారమ్మా, మేము బతుకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డికి తప్ప ఎవరికి ఓటు వేయము అని గట్టిగా చెప్పడం జరుగుతుంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచి మరొకసారి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అవంతి శ్రీనివాస గారిని పంపించారంటేనే మరి జగన్ మార్క్ ఉన్న అవంతి శ్రీనివాస గారి గురించి నేను మరొకసారి చెప్పనవసరం లేదు. 2 సార్లు భీమిలి ఎమ్మెల్యేగా చేశారు. గత 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి అవంతి శ్రీనివాసరావు గారు ఏ మచ్చ లేనటువంటి నాయకుడు అని యూనిక్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు మా నాన్నగారని గర్వంగా ఈరోజు ఆయన వెనకాలంటే ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు తల ఎత్తుకుని కాళ్ళు ఎగరేసుకుని తిరిగే రోజులు. అవతల వ్యక్తి గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. మరి ఎవరి మీద కూడా పర్సనల్ రిమార్క్స్ చేయాల్సిన అవసరం లేదు. మన జగనన్న చేసిన పథకాలు, మన జగనన్న చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి మనకు టైం సరిపోదు. ప్రజలందరికీ తెలుసు వారి మనసులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అలానే అవంతి శ్రీనివాసరావు గారి గురించి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఓపెన్ ఆర్మ్స్ ఈరోజు మన వార్డు ప్రెసిడెంట్ హనుమంత్ గారు, మరి నాకు బిడ్డలండి మా శ్యామల గారు, మరి అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాలనీ అలాగే పవన్ మిత్ర ఇక్కడికి వచ్చినటువంటి మా అక్క చెల్లెలకి అన్నదమ్ములకి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి చాలా సంతోషం. ఎప్పుడు మీ కాలనీకి వచ్చినా కూడా ఒక చెల్లిగా ఈ రోజు ఆవిడ రావడం జరిగింది. చాలా సంతోషం. మరి సభాముఖంగా శ్యామల గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి శ్యామల గారిని మాట్లాడవలసింది. వాళ్ళకి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవ్వడం జరిగింది. అలా మీ వార్డు మొత్తం ఎన్నికోట్లు సురేష్. సో చాలా గౌరవపడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఘనస్వాగతం పలికారు. అదేవిధంగా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు ఇక్కడ అలాగే ప్రియాంకమైన శ్యామల గారు కొన్ని విషయాలు మాట్లాడతారు. అవంతి శ్రీనివాస్ గారికి జగన్మోహన్ రెడ్డి చాలా మంచి ఒపీనియన్ ఉంది. ఎప్పుడు కూడా రూపాయి కూడా ఖర్చు లేదు, అలాగే లంచం లేదు. అలాగే శ్రీ అవంతి శ్రీనివాసరావు గారు అభివృద్ధి అంటే అవంతి అంటే అభివృద్ధి శ్రీ అవంతి శ్రీనివాసరావు గారు మనం 2009 నుంచి మనం
భీమిలి నియోజకవర్గం జీవీఎంసీలో 5వ వార్డులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. దీని నాతో పాటు స్థానిక మరి వార్డు ప్రెసిడెంట్ హనుమంత్ గారు, 6వ వార్డు కార్పొరేటర్ ప్రియాంక గారు, సినీ నటి మా అమ్మాయి మరి శ్యామల గారు అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేసిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కాలనీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి పెట్టడం జరిగింది. ఆనాడు చాలా తక్కువ ధరకి మరి వీళ్ళందరికీ ఈ కాలనీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ కాలనీ పెట్టిన తర్వాత ఈ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఈ ఇక్కడ వస్తువులన్నీ కూడా మరి మేమే కల్పించడం జరిగింది. తప్పనిసరిగా ఈ విశాఖ నగరాన్ని ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసి దీన్ని విశాఖ నగరాన్ని విశ్వనగరంగా చేయాలి, సిటీ ఆఫ్ డెస్టినీ చేయాలి అన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. తప్పనిసరిగా మరి విశాఖని ప్రేమించే వ్యక్తులు, విశాఖలో నివసించే వ్యక్తులు, ఉత్తరాంధ్రాన్ని ప్రేమించే వ్యక్తులు, ఉత్తరాంధ్ర నివసించే వ్యక్తులు అందరూ కూడా మరి జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా రేపు మే 11వ తారీఖు జరిగే ఎలక్షన్స్లో మరి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి, ఒకటి ఎంపీగా బొత్స ఝాన్సీ గారికి, ఒకటి ఎమ్మెల్యేగా నాకు, 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి ఆశీర్వదించాలని. మరి ఇక్కడికి వైఎస్ఆర్ కాలనీ రాగానే ఇక్కడ కాలనీ వాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున వారు మరి అఖండ స్వాగతం, అపూర్వ ఆదరణ చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ప్రతి ఇంటికి మంచి చేస్తేనే ఓటేమని చెప్తున్నారు జగన్ గారు. అలా ఈ వైఎస్ఆర్ కాలనీలో 30 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది 5 సంవత్సరాల కాలం. మరి ప్రతి ఇంటికి కూడా ఏదో మంచి జరిగింది. సో దానివల్లే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ జగన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా అఖండ మెజార్టీతో గెలిచి మళ్ళీ ఈ భీమిలి నియోజకవర్గాన్ని వారు బాగు చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. అందరికీ నమస్కారం. 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా నేను చేసిన క్యాంపెయినింగ్ అవంతి శ్రీనివాసరావు గారికే ఇక్కడ భీమిలి నియోజకవర్గానికి రావడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మేము అవంతి గారి వైపే ఉంటాము, మా ఓటు అవంతి గారికే అని అన్నారు. అన్న మాట నిలబెట్టుకున్నారు. మరి అలాగే అన్న మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం సంక్షేమాలన్నీ ఇస్తూ ప్రతి గడప ఏదన్నా ప్రయోజనం పొందితేనే నాకు ఓటేయండి అంటూ చాలా ధైర్యంగా చెప్పేటువంటి ఒక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, ఒక ఓటు వేసి ఎమ్మెల్యేని ఎంపీని ఎంచుకోవడం కాదండి, తర్వాతి 5 సంవత్సరాల భవిష్యత్తుని మనం ఎంచుకుంటున్నాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కూడా. సో దయచేసి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి మీరు ఓటేయండి. హామీలు ఇచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటేస్తారా, లేదా హామీలు మాటల వరకే ఉంచేటువంటి ప్రభుత్వానికి ఓటేస్తారా అనేది మీ ఇష్టం. అండ్ ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీకి రావడం జరిగింది. ఎవరు కూడా ఒక నాయకుడు వచ్చాడు, లేదా ఒక క్యాంపెయినింగ్ చేసే వాళ్ళు వచ్చారు, ఒక నాయకుడు వాళ్ళ కూతురు వచ్చారని కాకుండా మా కుటుంబ సభ్యులు వచ్చారు అన్నట్టుగా మమ్మల్ని ఆదరించి హారతులు పట్టి అవంతి గారికి అయితే అసలు చాలా ఆనందంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. వైఎస్ఆర్ కాలనీకి వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి ఇవాళ ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. అని ప్రజలు మేము ఎటువంటి సమస్యలు లేవు, మాకు చాలా ఆనందంగా ఉన్నాము, ఉన్న చిన్న 2-3 సమస్యలు కూడా అవంతి గారికి చెప్పడం జరిగింది, అవి ఆయన చేస్తామని ప్రామిస్ చేయడం కూడా జరిగింది. సో ఇలాగా ప్రతి ఒక్క వార్డు కూడా, ప్రతి ఒక్క ఈ భీమిలి నియోజకవర్గం అంతటినీ కూడా అభివృద్ధిగా చూడాలి అనుకుంటే, జగనన్న ప్రభుత్వంలో మన విశాఖని, మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటే మనం మే 13వ తారీఖున 2 ఓట్లు ఎమ్మెల్యేకి, ఎంపీకి ఇక్కడ భీమిలి నియోజకవర్గంలో మన అవంతి శ్రీనివాసరావు గారికి, అలాగే ఎంపీగా ఝాన్సీ లక్ష్మి గారికి మన ఓటు వేయాలి మనము. ఎందుకంటే ఈ యొక్క నిర్ణయం మనం సరిగ్గా తీసుకోకపోతే 5 ఏళ్ళండి ఇంత కష్టపడ్డారు జగనన్న ప్రభుత్వం. అందరూ కూడా అవంతి గారే కాదు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎంపీ, ప్రతి ఒక్క గ్రామ వాలంటీర్తో సహా ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. ఒక్క నిర్ణయం సరిగ్గా తీసుకోవడం మనం చాలా అవసరం. ఆ నిర్ణయం మీ చేతుల్లో. జై జగన్, జై అవంతి.